వైసీపీ నేత వల్లభనేని వంశీని కష్టాలు వెంటాడుతున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా కూడా టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్పై ఇవాళ స్పష్టత రాబోతోంది. ఈ కేసులోనూ బెయిల్ వస్తే వంశీ జైలు నుంచి విడుదలవుతారని భావించారు వైసీపీ నేతలు. కానీ ఇక్కడే హనుమాన్ జంక్షన్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు తర్వాత వరుస పీటీ వారెంట్లు, విచారణలతో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉక్కిరిబిక్కిరయ్యారు. 3 నెలలుగా జైల్లోనే ఉన్నారు వంశీ. ఇటీవలే వల్లభనేని అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు జైలు అధికారులు. గురువారం మళ్లీ వైద్య పరీక్షల నిమిత్తం వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీకి హెల్త్ చెకప్ చేసిన వైద్యులు ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తేల్చారు. అవసరమైన మెడిసిన్స్ అందించారు. అనారోగ్యం కారణంగా వంశీ 20 కిలోల బరువు తగ్గారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ పిటిషన్పై శుక్రవారం తీర్పు ఇవ్వనుంది విజయవాడ కోర్టు. ఆ తీర్పు వంశీకి అనుకూలంగా వస్తే ఆయన జైలు నుంచి విడుదలవుతారని భావించారు వైసీపీ నేతలు. ఇంతలోనే నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ అయింది. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు ఉండటంతో పీటీ వారెంట్ తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని రిమాండ్ కోరుతామంటున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఒకవేళ వంశీకి ఈ కేసులో రిమాండ్ విధిస్తే శుక్రవారం బెయిల్ వచ్చినా ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది.